హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. నువ్వు వింటున్నావా అనడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ లిసనింగ్, ఆర్ యూ లిసనింగ్ అని అనాలి. నువ్వు వింటున్నావా, ఆర్ యూ లిసనింగ్, ఆర్ యూ లిసనింగ్. నాకు తెలుసు అనడానికి ఇంగ్లీష్లో ఐ నో, ఐ నో అని అనాలి. నాకు తెలుసు, ఐ నో, ఐ నో. నాకు తెలియదు అనడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ నో, ఐ డోంట్ నో అని అనాలి. నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఆమెకు తెలుసు అనడానికి ఇంగ్లీష్లో షీ నోస్, షీ నోస్ అని అనాలి. ఆమెకు తెలుసు, షీ నోస్, షీ నోస్. ఆమెకు తెలియదు అనడానికి ఇంగ్లీష్లో షీ డజంట్ నో, షీ డజంట్ నో అని అనాలి. ఆమెకు తెలియదు, షీ డజంట్ నో. ఇది నీకోసం అనాలంటే ఇంగ్లీష్లో ఇది నీకోసం అనాలంటే ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ యూ అని అనాలి. ఇది నీకోసం కాదు అనడానికి ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ నాట్ ఫర్ యూ, ఇట్ ఈజ్ నాట్ ఫర్ యూ అని అనాలి. ఇది నీకోసం కాదు, ఇట్ ఈజ్ నాట్ ఫర్ యూ అని అనాలి. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడుతాను అనడానికి ఇంగ్లీష్లో ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడుతాను, ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే, ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే అని అనాలి. నేను క్రికెట్ ఆడుతున్నాను అనడానికి ఇంగ్లీష్లో ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ అని అనాలి. నేను క్రికెట్ ఆడుతున్నాను, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడబోతున్నాను అనడానికి ఇంగ్లీష్లో ఐ యామ్ గోయింగ్ టు ప్లే క్రికెట్, ఐ యామ్ గోయింగ్ టు ప్లే క్రికెట్ అని అనాలి. నేను క్రికెట్ ఆడబోతున్నాను, ఐ యామ్ గోయింగ్ టు ప్లే క్రికెట్. ఆమె చెప్పేది వినొద్దు అనడానికి ఇంగ్లీష్లో డోంట్ లిజన్ టు హర్, డోంట్ లిజన్ టు హర్ అని అనాలి. ఆమె చెప్పేది వినొద్దు, డోంట్ లిజన్ టు హర్ అని అనాలి. అతను చెప్పేది వినొద్దు అనడానికి ఇంగ్లీష్లో డోంట్ లిజన్ టు హిమ్, డోంట్ లిజన్ టు హిమ్ అని అనాలి. అతను చెప్పేది వినొద్దు, డోంట్ లిజన్ టు హిమ్. నేను కోపంగా ఉన్నాను అనడానికి ఇంగ్లీష్లో ఐ యామ్ యాంగ్రీ, ఐ యామ్ యాంగ్రీ అని అనాలి. నేను కోపంగా ఉన్నాను, ఐ యామ్ యాంగ్రీ అని అనాలి. ఆమె కోపంగా ఉంది అనడానికి ఇంగ్లీష్లో షీ ఈజ్ యాంగ్రీ అని అనాలి. ఆమె కోపంగా ఉంది, షీ ఈజ్ యాంగ్రీ, షీ ఈజ్ యాంగ్రీ అని అనాలి. ఆమెను అడుగు అనడానికి ఇంగ్లీష్లో ఆస్క్ హర్, ఆస్క్ హర్ అని అనాలి. ఆమెను అడుగు, ఆస్క్ హర్. అతన్ని అడుగు అనడానికి ఇంగ్లీష్లో ఆస్క్ హిమ్, ఆస్క్ హిమ్ అని అనాలి. అతన్ని అడుగు, ఆస్క్ హిమ్, ఆస్క్ హిమ్ అని అనాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.